'పుష్ప' మూవీ మీద ఇప్పటికి ఎంత నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయినా కూడా మూవీ ముందుకే వెళ్తుంది గానీ వెనక్కొచ్చే పనే లేదు. నార్త్‌లో మాత్రం కలెక్షన్స్ ఇప్పటికి స్టాండర్డ్‌గా రాబడుతుందనే చెప్పాలి. ఇది మాత్రం ఈ మూవీకి ఒక తిరుగులేని ఎసెట్‌గా మారిందనే చెప్పాలి. ముందు ముందు అల్లు అర్జున్ యొక్క మూవీస్‌కి ఒక తిరుగులేని ప్లాట్‌ఫార్మ్ అయితే అక్కడ పడిందని చెప్పడంలో డౌట్ లేదు. 'ఇమ్రాన్' అయితే అది తొందరలో కంప్లీట్ అవుతుంది కాబట్టి యాక్చువల్‌గా ఈ మూవీ పూర్తి స్థాయి 'దంగల్' మూవీ కలెక్షన్స్‌ని బీట్ చేస్తే ఇంక ఈ మూవీ అయితే ఖచ్చితంగా ఫుల్ రన్ అయితే పూర్తవుతుందనే చెప్పాలి. ఇంకా ఉన్నటువంటి మెయిన్ ఎసెట్ ఏంటంటే ఇతర దేశాల్లో ఈ మూవీని ఇంకా రిలీజ్ చేయాలి. చేస్తే మాత్రం కలెక్షన్స్ అసాధారణ స్థాయిలో ఉంటాయని చెప్పాల్సి ఉంటుంది. దానికి కొంత టైం పడుతుంది కాబట్టి ఈలోపు ఈ మూవీ ఉన్నటువంటి రికార్డ్‌ని అయితే బద్దలు కొట్టే అవకాశం చాలా గట్టిగానే ఉందండి. చైనాలో గాని, ఇటు జపాన్‌లో గాని ఈ మూవీని రిలీజ్ చేస్తే మాత్రం మూవీ అయితే తిరుగులేని సంచలనమైనటువంటి కలెక్షన్స్ రాబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అది ఎంత తొందరగా జరిగితే అంతకు మించినటువంటి కలెక్షన్స్ అయితే చాలా ఎక్స్‌ట్రార్డినరీ‌గా వస్తాయని చెప్పాలి. ఇందులో సందేహం లేకుండా ఇదే జరుగుతుంది. మేకర్స్ కొంత టైం తీసుకున్నారు కాబట్టి మళ్ళీ కొంత ఒక 1 ఆర్ 2 మంత్స్ లేట్‌గా అయితే ఈ మూవీని చైనాలో అంటూ రిలీజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కలెక్షన్స్ అయితే ఈసారి చాలా భారీ స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. 'దంగల్' మూవీ యొక్క కలెక్షన్స్ 1000,00,00,000 తేడాతో అయితే ఓడించే అవకాశం చాలా గట్టిగా ఉందని కూడా తెలుస్తుంది. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ యొక్క అతి పెద్ద మూవీ అయితే ప్లాన్ చేశారు. దీని గురించి పూర్తి స్థాయి అప్డేట్స్ అయితే రాలేదనే చెప్పాలి.